గుడ్ మార్నింగ్. Good morning, sir. గుడ్ మార్నింగ్ అమ్మా. Good morning, sir. గుడ్ మార్నింగ్ అమ్మా. Good వినిపిస్తుందా మాట్లాడేది? morning, sir. గుడ్ మార్నింగ్. వినిపిస్తుంది సార్. Yes, sir. వినిపిస్తుంది సార్. ఓకే రైట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. స్టార్ట్ చేద్దామా? Okay, sir. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. సార్ ఈరోజు మన టాపిక్ ఏమరా అంటే లెటర్స్ విత్ వేరీడ్ ప్రొనౌన్సియేషన్. ఇది 4th లెసన్. దీంతో మనకు ప్రొనౌన్సియేషన్ పార్ట్ అయిపోతుంది అండ్ విల్ గో టు ద నెక్స్ట్ ఐటమ్. ఈరోజు అయితే ఈ ప్రొనౌన్సియేషన్, ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. మన తెలుగు ప్రొనౌన్సియేషన్తో అసలు ప్రాబ్లమే లేదు. మనం ఏం రాస్తామో అదే చదువుతాం. బట్ ఇంగ్లీష్లో ఏమవుతుంది అంటే మనం రాసేది ఒకటి ఉంటుంది, చదివేది ఒకటి ఉంటుంది. దీనిపైన ఒక బ్యూటిఫుల్ పోయం ఒకటి ఉంది అన్నట్టు. ఆ పోయం ఒకసారి చదువుదాము, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, దాన్ని బట్టి మన ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఎలా ఉంటుందనేది మీకు అర్థమవుతుంది అన్నట్టు. ఓకే, లెట్ us see this one. This is a poem. Name is Kavos. Kavos అంటే ఏంటి? What do you mean by Kavos? Can anybody? Good morning, sir. Good morning అమ్మా. Kavos అంటే తెలుసా ఎవరికైనా మీనింగ్? Chaotic అంటాం. Kavos. Chaos అని కూడా అంటాం. యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ వచ్చి Chaos. తెలుసా ఎవరికైనా మీనింగ్? Chaos ప్రొనౌన్సియేషన్. ఒకసారి ప్రొనౌన్సియేషన్ వింటారా? కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ Chaos. వినిపించిందా? వినిపించింది. వినిపించింది సార్. Chaos. ఓకే, దీని అర్థం ఏమరా అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కన్ఫ్యూజింగ్ అన్నట్టు. ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నటువంటి పరిస్థితిని మనము ఖయోస్ అనేది అంటాము. ఖయోటిక్ అని కూడా చెప్తాం అన్నట్టు. ఓకే, ఖయోటిక్ అనేది చెప్తాం అన్నట్టు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ కన్ఫ్యూజ్డ్. మన ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది అండ్ స్టూడెంట్స్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఈ కన్ఫ్యూజన్ ఏ లెవెల్ ఉంది అనేది మనకు ఈ పోయం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇట్ ఈస్ రిటర్న్ బై గెరార్డ్ నాల్స్ ట్రినిటీ. ఓకే, it is written in 1922. Okay, it is only for enjoyment. You don't need to learn it or by heart it or summarize it or nothing. Just to see how English is confusing. Okay, చూద్దామా మరి ఈ పోయంలో ఏమేమి ఉందో. ఓకే సార్. ఓకే, చూడండి ఈ పోయం ఏముందంటే డియరెస్ట్ క్రియేచర్ ఇన్ క్రియేషన్. డియరెస్ట్ క్రియేచర్ కాదు, క్రీచర్ అనాలి. ఏమనాలి? క్రీచర్. డియరెస్ట్ క్రీచర్ ఇన్ క్రియేషన్. చూడండి క్రీచర్ స్పెల్లింగ్ చూడండి, CRE సేమ్ ఆల్మోస్ట్ ఆల్. బట్ ఇక్కడేమో క్రీచర్ అంటాము, నెక్స్ట్ పదం ఏమో క్రియేషన్ అంటాం. స్టడీయింగ్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఐ విల్ టీచ్ యూ ఇన్ మై వర్డ్ సౌండ్స్ లైక్ కాప్స్, కావ్, హార్స్, వర్స్. చూడండి కాప్స్, కాప్స్ రెండు ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంది. ఒక ఈ ఒకటి లేదు రెండో పదంలో. కానీ మొదటి దాన్ని ఏమంటారు అంటే కాప్స్ అంటాం, రెండోది ఏమో కార్ అంటాం అన్నట్టు. హార్స్ వర్డ్స్ చూడండి, హార్స్ వర్డ్స్ లో ఓన్లీ హెచ్ డబ్ల్యూ, హెచ్ బదులు డబ్ల్యూ ఉంది, డబ్ల్యూ బదులు హెచ్ ఉంది. ఇది మొదటిదేమో హార్స్ అంటాము, మరి రెండోది ఏమనాలి? వార్స్ అనాలి, కానీ వార్స్ అనం, వర్డ్స్ అంటాం. ఓకే, దిస్ ఇస్ ద కన్ఫ్యూజన్. అంటే ఇటువంటి పదాలు మనకు చాలా కనిపిస్తాయి ఈ పోయంలో. ఐ విల్ కీప్ యూ సూజీ బిజీ. చూడండి సూజీ బిజీ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ స్పెల్లింగ్, SUSY BUSY. కానీ సూజీనేమో SUSY సూజీ అంటాము, BUSY బూజీ అనం, బిజీ అంటాం. చూసారా ఎంత కన్ఫ్యూజన్ గా ఉందో. Make your head with heat grow dizzy, tear in eye your dress you will tear,
queer, fair, seer, hear my prayer. చూడండి, ఇదేమో క్వియర్ అంటాం, ఇదేమో హియర్, సీర్ హియర్. ఒకటేమో సీర్ అంటాము, ఇంకోటేమో హియర్ అంటాం. ఫేర్ చూడండి, FAIR ఫేర్ అంటాం. ఇవన్నీ ఓన్లీ పదాలు మాత్రమే చూడండి, దీని మరీ డీప్ మీనింగ్ మనకు అవసరం లేదు. ఓకే, పదాలు మాత్రమే చూద్దాం, ఎందుకంటే ఈ పోయం మరీ డీప్గా నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది. బట్ ఓన్లీ పదాలు, ఉన్న పదాలు ఏంటివి అనేది చూద్దాం. ప్రే, కన్సోల్ యువర్ లవింగ్ పొయిట్, మేక్ మై కోట్ లుక్ న్యూ డియర్ స్వీట్, జస్ట్ కంపేర్ హార్ట్ హియర్. చూడండి, హార్ట్ ఒక టీ యాడ్ చేసేందుకు హార్ట్ అయింది, టీ తీసేస్తేనేమో హియర్ అయింది, ఇంకో డి యాడ్ చేస్తే హర్డ్ అయింది. ఓకే, హార్ట్ హియర్ హర్డ్. చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో? డైస్ డయట్, లార్డ్ వర్డ్. లార్డ్ చూడండి, లార్డ్ ఏమో ఆ అని వస్తుంది, వర్డ్ ఏమో ఆ వస్తుంది, లార్డ్ వర్డ్. చూసారా ఎంత కన్ఫ్యూజింగ్ గా ఉందో ఇంగ్లీష్. కానీ మనకు తెలుగులో అటువంటి ప్రాబ్లం ఉందా? ఏం రాస్తే అదే చదువుతాం, కానీ ఇక్కడ రాసేది ఒకటి, చదివేది ఒకటి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్. ఇది సోర్డ్ అండ్ స్వాడ్. ఇది సోర్డ్, SWORD, సోర్డ్ అనాలి, నాట్ స్వాడ్. సోర్డ్ అండ్ స్వాడ్. ఇదేమో SWARD నేమో స్వాడ్ అని చదువుతాం. రీటైన్ బ్రిటన్. చూడండి, రీటైన్ బ్రిటన్ ఆల్మోస్ట్ అది సేమ్ గా ఉంది, కానీ ఇక్కడేమో రీటైన్ అంటాము, అక్కడేమో బ్రిటన్ అంటాం. మైండ్ ద లెటర్ హౌ ఇట్స్ రిటర్న్. చూడండి, రిటర్న్ చూడండి, డబ్ల్యూ ఉంది, రిటర్న్ కాదు, రిటర్న్ అని ఉంది. మేడ్ హ్యాస్ నాట్ ద సౌండ్ ఆఫ్ ద బేడ్. ఓకే, మేడ్ బేడ్, సే సెడ్, పే పెయిడ్, లేయిడ్ బట్ ప్లైడ్. ఓకే, ఇది ఒక పోయం ఆడియో కూడా ఉంది, మీకు వినిపిస్తాను నేను. నౌ ఐ షూర్లీ విల్ నాట్ ప్లేగ్ యూ విత్ సచ్ వర్డ్స్ యాజ్ వేగ్ అండ్ ఎగ్, బట్ బీ కేర్ఫుల్ హౌ యూ స్పీక్. సే గష్ బుష్. చూడండి, గష్ ఏమో GUSH గష్ అంటాం, గుష్ అనం. BUSH బష్ అనం, బుష్ అంటాం. స్టీక్ స్ట్రీక్, బ్రేక్ బ్లీక్. ఎవరో మధ్యలో వస్తున్నారు, అడ్మిట్. ఓకే, ప్రీవియస్ ప్రెషస్, ఫషియా వయా, రిసైప్ పైప్, స్టడ్డింగ్ సెయిల్ కాయ్. ఇక్కడ అన్ని ఓన్లీ పదాలే ఉన్నాయట. ఓకే, కాంట్రాస్టింగ్ వర్డ్స్. ఊవన్ ఓవన్, హౌ అండ్ లో. స్క్రిప్ట్ రిసీట్. చూడండి, రిసీట్ లో పా అనేది సైలెంట్. స్క్రిప్ట్ లోనేమో పా పలుకుతున్నాం, కానీ రిసీట్ లో పా పలుకుతలేం. షూ పోయం, ఇడేమో ఓయిని ఊ అంటున్నాం, ఇక్కడేమో ఒయ్ అంటున్నాం, పొయం. టో. చూసారా, ఇది అన్నట్టు పన్ అన్నట్టు. నెక్స్ట్ వన్ ఇంకా చాలా ఉన్నాయి, ఇది పెద్ద పోయం ఇది. సే ఎక్స్పెక్టింగ్ ఫ్రాడ్ అండ్ ట్రికరీ, డాటర్ లాఫ్టర్. చూడండి, డాటర్ ఏమో డాటర్ అంటాము, లాఫ్టర్ ఏమో లాఫ్టర్ అంటాం. డాటర్ లో GH సైలెంట్ ఉంది, లాఫ్టర్ లో GH పలుకుతున్నాం. టర్పిష్ షోర్, బ్రాంచ్ ర్యాంచ్, మీజిల్స్ టాప్ సెయిల్స్, ఐల్స్ అది ఐజిల్స్ కాదు, ఐల్స్, మిసైల్స్, సిమిలీస్, రివైల్స్, హోలీ హాలీ, సిగ్నల్ సైనింగ్, సమ్ ఎగ్జామినింగ్ బట్ మైనింగ్, స్కాలర్ వికా అండ్ సిగా. ఇంకా ఎవరు వస్తున్నారు? ఓకే, సోలార్ మైకా, వార్ అండ్ జార్, ఫ్రమ్ డిజైర్ డిజైరబుల్, అడ్మైరబుల్ ఫ్రమ్ అడ్మైర్, లంబర్ ప్లంబర్, బియా బట్ బ్రయర్, టాప్ షామ్ బ్రోగమ్, రినోన్ బట్ నోన్, నాలెడ్జ్ డన్, లోన్ గాన్. చూడండి, సేమ్ ఉంది, డన్ లోన్. ఒకటేమో డన్ అంటుంది, ఇంకోటి లోన్ అంటుంది, మన తర్వాత ఇంకోటి గాన్ అంటుంది, ఇంకోటి నన్ అంటుంది, ఇంకోటి టోన్ అంటుంది. అన్ని ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంది. లాస్ట్ లో 1 అనే ఉంది, కానీ ఒక్క కాన్సెప్ట్ తీసేసరికి ఒకటొకటి ఒక రకంగా పలుకుతున్నాం. డన్ అంటున్నాము, లోన్ అంటున్నాము, గాన్ అంటున్నాము, నన్ అంటున్నాము, టోన్ అంటున్నాం. వన్ అనిమోన్, బల్మోరల్. చూడండి, దిస్ అ ఫన్ అన్నట్టు ఇంగ్లీష్ లో ఉండేది. ఓకే, నెక్స్ట్ వన్ ఇలా కంటిన్యూ. ఇంకా చాలా ఉన్నాయి పోయం స్లైడ్స్, నేను ఇవన్నీ స్కిప్ చేసి డైరెక్ట్ గా మీకు వినిపిస్తాను. మీరు ఒకసారి ఇది వింటే మొత్తం ఇదే సేమ్, ఇది నేను చదివే బదులు మీకు డైరెక్ట్ గా వీడియో చూడండి. చాలా పెద్ద పోయం ఉంది. యా,
వినిపిస్తుందా మీకు? వినిపించట్లేదు సార్. Is వినిపిస్తుందా crazy. ఇప్పుడు? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే రైట్. If you had any doubt, this English pronunciation poem will show you several hundred English words that look the same but are pronounced very differently. If you want an extra challenge, try reciting the poem after listening to the audios based on the most common languages. Keep in mind that some of them are in common use anymore. The poem was written by Gerard Nolst Trinité in 1922, and the title of the poem is The Chaos. Ready? Here goes. Dearest creature in creation, study English pronunciation. I will teach you in my verse sounds like corpse, core, horse, and worse. I will keep you, Susie, busy. Make your head with heat grow dizzy. Tear in eye your dress will tear, so shall I, oh hear my prayer. Just compare heart, beard, and herd, dyes and diet, lord and word, sword and sward, retain and Britain, mind the latter how it's written. Now surely I will not plague you with such words as plaque and ague, but be careful how you speak, say break and stake, but bleak and streak, cloven, oven, how and low, script, receipt, show, poem, and toe. Hear me say, devoid of trickery, daughter, laughter, and terpsichore, typhoid, measles, topsails, isles, exiles, similes, and reviles, scholar, vicar, and cigar, solar, mica, war, and far, one anemone, Balmoral, kitchen, lichen, laundry, laurel, Gertrude, German, wind and mind, scene, Melpomene, mankind. Billet does not rhyme with ballet, bouquet, wallet, mallet, chalet. Blood and flood are not like food, nor is mold like should and would. Viscous, viscount, load, and broad, toward, to forward, to reward. And your pronunciation's okay when you correctly say croquet. Rounded, wounded, grieve, and sieve, friend and fiend, alive and live. Ivy, privy, famous, clamor, and enamor rhyme with hammer. River, rival, tomb, bomb, comb, doll and roll in some and home. Stranger does not rhyme with anger, neither does devour with clangor. Souls but foul, haunt but ant, font, front, want, grand, and grant. Shoes, goes, does, now first say finger, then singer, ginger, linger, real, zeal, mauve, gauze, gouge and gauge, marriage, foliage, mirage, and age. Query does not rhyme with very, nor does fury sound like bury. Dost, lost, post, and doth, cloth, loath, job, knob, bosom, transom, oath. Though the differences seem little, we say actual but victual. Refer does not rhyme with defer, pfeffer does, and zephyr, heifer. Mint, pint, senate, and sedate, dull, bull, and George ate late. Scenic, Arabic, Pacific, science, conscience, scientific. Liberty, library, heave, and heaven, Rachel, ache, mustache, 11. We say hallowed but allowed, people, leopard, toad, but vowed. Mark the differences, moreover, between mover, cover, clover, leeches, breeches, wise, precise, chalice but police and lice.
camel, constable, unstable, principal, disciple, label, pedal, panel, and canal, wait, surprise, plate, promise, pal, worm and storm, chaise, chaos, chair, senator, spectator, mayor, tour, but are, and succor, for, gas, alas, and Arkansas, sea, idea, Korea, area, psalm, Maria, but malaria, youth, south, southern, cleanse and clean, doctrine, turpentine, marine. Compare alien with Italian, dandelion and battalion, Sally with ally, yea, ye, I, way, and key. Say aver, but ever, fever, neither, leisure, skein, deceiver, heron, granary, canary, crevice and device and airy. Face, but preface, not efface, phlegm, phlegmatic, ass, glass, base. Large, but target, gin, give, verging, ought, out, joust and scour, scourging. Ear, but earn, and wear and tear, do not rhyme with here, but air. 7 is right, but so is even, hyphen, roughen, nephew, Stephen. Monkey, donkey, Turk, and jerk, ask, grasp, wasp, and cork, and work. Pronunciation, think of Psyche, is a paling, stout, and spiky. Won't it make you lose your wits, writing groats and saying grits? It's a dark abyss or tunnel, strewn with stones, stowed, solace, gunwale, Islington, and Isle of Wight, housewife, verdict, and indict. Finally, which rhymes with enough? Though, through, plow, or dough, or cough. Hiccup has the sound of cup. My advice is to give up. If you want to improve your pronunciation and learn how to speak with an American dough or cough, Hiccup has the ఓకే విన్నారమ్మా పోయం హలో విన్నాను సార్. చూడండి చూడండి లాస్ట్ లైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఫైనల్లీ విచ్ రైమ్స్ విత్ ఇనఫ్ ఇనఫ్ అనేది దేంతో ఆల్మోస్ట్ అది చూడండి అన్ని ఒకటే సేమ్ స్పెల్లింగ్ లాగా ఉంటది కానీ చూడండి ఇనఫ్ తర్వాత చూడండి దో టిహెచ్ఓయుజిహెచ్ అక్కడ ఓయుజిహెచ్ ఉంది ఇక్కడ కూడా ఓయుజిహెచ్ ఉంది కానీ అక్కడేమో ఇనఫ్ అంటాము ఇక్కడేమో దో అంటాం నెక్స్ట్ ఇదేమో త్రో టిహెచ్ఆర్ఓయుజిహెచ్ త్రూ దెన్ ఫ్లో ఆర్ డో ఆర్ కఫ్ చూసారా హికఫ్ హ్యాస్ అ సౌండ్ ఆఫ్ కప్ హికప్ మై అడ్వైజ్ ఈస్ టు గివ్ అప్ ఓకే కాబట్టి ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఎంత కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే బెటర్ యూ గివ్ అప్ బెటర్ యూ గివ్ అప్ అంటే మనం అంత కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ప్రొనౌన్స్ చేయడం కొద్ది కష్టం అవుతుంది అందుకనే గివ్ అప్ అని చెప్తున్నాడు ఓకే బట్ ఎనీవే ఓకే విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ ఇక్కడ నుంచి మనము లెసన్ లేక వచ్చేస్తాం ఇదంతా కూడా ఇంట్రొడక్టరీగా మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం చెప్పుకుంటూ వచ్చాను సో ప్రొనౌన్సియేషన్ లెటర్స్ విత్ వేరియడ్ ప్రొనౌన్సియేషన్ ఆల్రెడీ మనము లాస్ట్ క్లాసెస్ లో చెప్పుకున్నాము ఏమని చెప్పుకున్నాము మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ 26 ఉన్నాయి ఏబిసిడి జెడ్ వరకు ఎన్ని ఉన్నాయి 26 ఉన్నాయి బట్ వీ హ్యావ్ 44 ఫోనీమ్స్ అంటే సౌండ్స్ 44 సౌండ్స్ ఉన్నాయి దట్ ఈస్ 20 వోవెల్స్ అండ్ 24 కాన్సనెంట్స్ సో 26 ఆల్ఫాబెట్ రిప్రజెంట్ 44 సౌండ్స్ సో ఈ 44 సౌండ్స్ ని ఈ 26 ఆల్ఫాబెట్ ద్వారానే మనము చెప్పాల్సి ఉంటుంది సమ్ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ హ్యావ్ టు రిప్రజెంట్ మోర్ దెన్ వన్ సౌండ్ సో తెలుగులో అట్లా కాదన్నట్టు మనం ఆ రాస్తే ఆనే ఆ ఎప్పటికీ కూడా ఈ కాలేదు ఏ కాలేదు ఓ కాలేదు కానీ ఇంగ్లీష్లో ఏ రాస్తే అది రకరకాలుగా ఒక్కోసారి ఒక్కో రకంగా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటాం ఎందుకంటే బికాస్ ఆఫ్ ద వేరియేషన్ ఆఫ్ ఆల్ఫాబెట్ అండ్ సౌండ్స్ ఆల్ఫాబెట్ ఏమో 26 ఉన్నాయి సౌండ్స్ ఏమో 44 ఉన్నాయి సో ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ తెలుగు ఈచ్ లెటర్ రిప్రజెంట్ ఓన్లీ వన్ సౌండ్ మన తెలుగు కానివ్వండి ఇండియన్ సౌండ్స్ ఏదైనా తీసుకోండి ఒక సౌండ్ ఒక లెటర్ ఒక సౌండ్ రిప్రజెంట్ చేస్తుంది సో దెర్ ఈస్ నో కన్ఫ్యూజన్ విత్ రిగార్డ్ టు ప్రొనౌన్సియేషన్ బట్ ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ సో కామన్ దట్ వీ హ్యావ్ టు లెర్న్ ప్రొనౌన్సియేషన్ బిసైడ్ స్పెల్లింగ్ ఆఫ్ ఎ వర్డ్ సో ఇన్ ఇంగ్లీష్లో ఏమరా అంటే మనం ఇంగ్లీష్లో వీ హ్యావ్ టు లెర్న్ ద స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్
అండ్ ఆల్సో ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద వర్డ్. రెండు నేర్చుకోవాలి. తెలుగులో ఆ ప్రాబ్లం లేదు. తెలుగులో మనము ఒక పదం నేర్చుకుంటే చాలు, రాయడం ఒకటే, పలకడం ఒకటే. ఎలా రాస్తామో నేర్చుకుంటే చాలు, పలకడం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. బట్ ఇన్ ఇంగ్లీష్ అలా కాదంట. మనం రాసేది ఒకటి ఉంటుంది, పలికేది ఒకటి ఉంటుంది. ఏ పదం ఎలా పలకాలో కూడా నేర్చుకోవాలి. స్పెల్లింగ్తో పాటు ప్రొనౌన్సియేషన్ కూడా నేర్చుకోవాలి. అదర్వైజ్ we get confused and may pronounce it wrong way. Okay, now let us see the following letters in the English alphabet have more than one pronunciation. The alphabet A is pronounced. First A తీసుకుందాం. ఏ తీసుకున్నామంటే చూడండి, ఇక్కడ 4 రకాలుగా దీన్ని ప్రొనౌన్స్ చేస్తున్నాం. ఎలా? ఇటువైపు సౌండ్ ప్రొనౌన్సియేషన్ చూడండి, ఆ, ఏ, ఆ. ఓకే, ఫస్ట్ ఆగా ఎలా పలుకుతున్నాము చూడండి, అడ్వర్టైజ్. ఎలా పలుకుతున్నాము? అడ్వర్టైజ్. కనిపిస్తుందా మీకు స్క్రీన్? హలో, కనిపిస్తుంది సార్ సార్. చెప్పండి. ఓకే, రైట్. అడ్వర్టైజ్ ఏముంది ఇక్కడ? అడ్వర్టైజ్. నెక్స్ట్ వన్ అడ్మైర్. చూడండి, అడ్మైర్. ఆ, ఇక్కడ ఏను ఆగా పలుకుతున్నాం. అడ్మైర్. చూడండి, ఇది ప్రొనౌన్సియేషన్. అడ్మైర్, మయర్, అడ్మైర్. నెక్స్ట్ వన్ ఏజెంట్. ఏజెంట్. ఏగా పలుకుతున్నాం. ఏనే ఏగా పలుకుతున్నాం. నెక్స్ట్ చూడండి, ఏని ఆగా పలుకుతున్నాం. ఆఫ్టర్. ఆఫ్టర్. కనిపిస్తుందా మీకు? సో ఒకే అక్షరం, ఏ ఒకటే అక్షరం. కానీ తెలుగులో ఇటువంటి ప్రాబ్లం ఉందా? మనం అలక, ఓకే, అటక, అరక, ఆ అంటే రాస్తాం కదా. ఓకే, పా అంటే పలక. ఆను అరక అని రాస్తాము. అరకను పోయి ఎరక అని చదువుతామా? చదవం. ఏం రాస్తామో అదే చదువుతాం. బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏ రాసింటాం, ఇక్కడ ఏ రాసాం, ఇక్కడ ఏ రాసాం, ఇక్కడ ఏ రాసాం. బట్ ప్రొనౌన్సియేషన్ మాత్రము 4 రకాలుగా పలుకుతున్నాము. ఫస్ట్ దేమో అడ్వర్టైజ్, అడ్మైర్, ఏజెంట్, ఆఫ్టర్. అండ్ దిస్ ఈస్ ద ప్రాబ్లం విత్ ఇంగ్లీష్. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. ఈని ఎన్ని రకాలుగా పలుకుతున్నాం చూడండి. ఈ ఆల్ఫాబెట్ ఈ మనం ఓన్లీ వవల్స్ మాత్రం ఏఈఐఓయు మాత్రమే తీసుకుంటున్నాము. ఈని ఎలా పలుకుతున్నాం చూడండి. ఒక దాంట్లోనేమో ఏ, ఇంకోదేమో ఈ. ఎంటర్. ఫస్ట్ చూడండి, ఎంటర్. ఇది ఓకే. ఇది చూడండి, ఈడ కూడా ఈ ఉంది. మనం ఇంగ్లాండ్ అంటలేము, ఇంగ్లాండ్ అంటున్నాం. అంటే ఈని ఈగా పలుకుతున్నాం. ఇక్కడేమో ఈని ఏగా పలుకుతున్నాం. ఎంటర్, ఇంగ్లాండ్. నెక్స్ట్ వన్ చూడండి, ఐని ఎలా పలుకుతున్నాం చూడండి. ఒక దాంట్లోనేమో ఈగా పలుకుతున్నాం, ఇంకో దాంట్లో ఐగా పలుకుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్యూజన్. ఇల్యూజన్. నెక్స్ట్ వన్ ఏమో ఐస్. ఎలా పలుకుతున్నాము? ఐస్. చూడండి, ఈవెన్ ఇక్కడ కూడా ఒక ఐ ఉంది. దీన్ని ఎలా పలుకుతున్నాము? ఇల్యూజన్. ఆగా పలుకుతున్నాం. ఈవెన్ ఐని ఆగా కూడా పలుకుతున్నాం. ఐని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇల్యూజయన్ అంటలేం. ఓకే, ఇల్యూజన్ అంటున్నాం ఇక్కడ. ఓకే, ఇల్యూజన్. నెక్స్ట్ వన్ ఐస్. ఓకే, ఇట్లా పలుకుతున్నాం. నెక్స్ట్ వన్ లెట్స్ సి ఓని ఎలా పలుకుతున్నామో చూడండి. ఓని ఒక దాంట్లోనేమో ఆ, ఇంకో దాంట్లోనేమో ఔ, ఇంకో దాంట్లోనేమో ఊ. చూడండి, ఇదేమో ఆస్ట్రిచ్. ఆస్ట్రిచ్. ఇదేమో ఓల్డ్. ఓల్డ్. ఇదేమో ఉల్ఫ్, నాట్ వూల్ఫ్. మనం వూల్ఫ్ అంటాం, వూల్ఫ్ కాదు, ఉల్ఫ్. ఎలా పలకాలి? ఉల్ఫ్. సో ఓని ఇన్ని రకాలుగా పలుకుతున్నాం. నెక్స్ట్ యూ తీసుకున్నామంటే చూడండి, అండర్. యూసప్. ఇదేమో చూడండి, ఇదేమో ఆ, ఇదేమో యూ అంటే యా కూడా ఉంది. యా ప్లస్ ఊ. యూ, యూసప్. యూసప్. అండర్, యూసప్. ఈడ ఇంకో ఆ ఉంది. ఇదేమో ఔ, యూసప్. యూసప్. ఇట్లా వీడిచ్చిన దానికంటే ఎక్కువ సౌండ్లు మనం పలుకుతూ ఉంటాం అన్నట్టు. నెక్స్ట్ వన్ చూడండి, కా. ఇది సి వచ్చి ఇంకా కాన్సనెంట్స్ వచ్చాం. ఓకే, కాన్సనెంట్స్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ సి ఉంది. సిని ఎలా పలుకుతున్నాం అండి? కొన్ని చోట్లనేమో సాగా పలుకుతున్నాము, కొన్ని చోట్ల కాగా పలుకుతున్నాం. సిటీ, సిఐటివై, సిటీ. సిటీలో సిని ఎలా పలుకుతున్నాము? సాగా పలుకుతున్నాం. కానీ ఇక్కడ సిఆర్ సార్ కాదు, కార్ అవుతుంది. సిఆర్ ఏమవుతుంది? కార్ అవుతుంది. అంటే ఇక్కడ సీనేమో సా పలకాలి, ఇక్కడ సీనేమో కాగా పలకాలి. ఓకే, నెక్స్ట్ వన్ జింజర్. గా. గాన్ చూడండి, గానేమో ఒక చోట ఏమో జాగా పలుకుతున్నాం, ఇంకో చోట గాగా పలుకుతున్నాం. జింజర్. జింజర్ లో జీని జాగా పలుకుతున్నాం, కానీ గేట్ లో జీని గాగా పలుకుతున్నాం. జీని గాగా పలుకుతున్నాం. నెక్స్ట్ వన్ సా. ఎస్ ఈస్ ప్రొనౌన్స్డ్. ఓకే, ఎస్ ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నాం చూడండి. ఒకటేమో సా, ఇంకోటేమో ఇది కనిపిస్తలేదు. ఓకే, జా. ఇంకోటేమో జా. సైట్. సైట్ లోనేమో సా, ఎస్ఐజిహెచ్డి. సైట్ లో సా. కానీ ఆర్ఐఎస్సిలో జా. చూడండి, సా, జా. దెర్ ఈస్ ఎ డిఫరెన్స్. సా, జా. సైట్, రైజ్.
ఓకే నెక్స్ట్ వన్ లెట్ us go to the next one. ఓకే చూడండి ఇక్కడ ఐడెంటిఫై ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద లెటర్స్ ఇన్ బ్లూ ఇన్ ఈచ్ వర్డ్, ట్రాన్స్క్రైబ్ ద సౌండ్ యూజింగ్ ఐపీఎస్ సింబల్స్. ఇది మీకు ఎక్సర్సైజ్ ఇచ్చారు. ఓకే ఐడెంటిఫై ద ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద లెటర్స్ ఇన్ బ్లూ. ఆ బ్లూలో ఇచ్చినటువంటి అంటే చూడండి ఇక్కడ ఈ పదం ఉంది, ఈ పదంలో కొన్ని పదాలకి బ్లూ కలర్ లో వచ్చింది. యాక్చువల్గా ఇటాలిసైజ్ ఇచ్చారు, మీకు టెక్స్ట్ బుక్ లో ఎలా ఇచ్చారు చూడండి, దాంట్లో ఈ రకంగా ఇచ్చారు. ఇప్పుడు ఈ సౌండ్ ఏది అని మనం కనిపెట్టాలి. ఓకే దాని ట్రాన్స్క్రిప్షన్ రాయాలి. ఓకే ఇట్లా ట్రాన్స్క్రిప్షన్ అది ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద లెటర్ ప్రొనౌన్సియేషన్ ఇక్కడ రాయాలి. ఇట్లా 2 లైన్లు ఓకే స్లాష్ లైన్స్ లో రాయాలి. ఇది ఏదన్నా సరే స్లాష్ లైన్స్ లో రాయాలి. ఓకే నెక్స్ట్ వన్ ఇక్కడ మొత్తం వర్డ్ ని ట్రాన్స్క్రైబ్ చేయాలి, ట్రాన్స్క్రిప్షన్. ఓకే ఫస్ట్ వన్ చూద్దాం. ఇది సియుటి ఏమవుతుంది? సట్టా కట్టా? కట్. ఎస్ కట్టు అంటే సార్. సీని ఎలా పలుకుతున్నాం మనము? కాగా పలుకుతున్నాం. ఓకే సో ఇక్కడ కా అనేది మనం రాసాం. నెక్స్ట్ వన్ దీని ట్రాన్స్క్రిప్షన్ వచ్చి కట్, కా ఆ టా. ఓకే నెక్స్ట్ వన్ ఇది ఎలా పలుకుతున్నాం? సీని సిఓఓఎల్, కూల్. కూల్. అంటే ఇక్కడ కూడా సీని కాగా పలుకుతున్నాం, కా. కూల్, కా ఉ లా, కూల్. నెక్స్ట్ వన్ చూడండి సిఎన్టి, కెంట్. కెంట్ నో సెంట్. సెంట్ వస్తుంది సార్. సెంట్ పర్సెంట్ అంటాం కదా, సెంట్ పర్సెంట్ అంటాం కదా. ఓకే సెంచురీ అంటాం కదా, సెంచురీ అంటామా కెంచురీ అంటామా? Yes, అదే సెంట్. ఓకే పర్సెంట్ అంటాం కదా, సెంట్. అంటే ఇక్కడ సీని మనం సాగా బలుకుతున్నాము. సీని ఎలా బలుకుతున్నాము? సాగా బలుకుతాం. పైన 2 పదాల్లో కాగా బలికాం, కానీ ఇక్కడేమో సాగా బలుకుతున్నాం. ఓకే నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఏని ఇక్కడ ఎలా బలుకుతున్నాము? ఫేస్. ఎలా బలకాలా? ఫేస్. డిఫ్తాంగ్ అన్నట్టు. ఓకే నాట్ మోనోఫ్తాంగ్, డిఫ్తాంగ్. ఫేస్. ఎలా పలకాలా? ఫేస్. ఓకే ఇప్పుడు చూడండి డిఎన్సి ఎలా పలుకుతాము? డాన్స్ అంటారా? మీరు అందరూ ఆల్మోస్ట్ అందరూ మన తెలుగు వాళ్ళందరూ ఏమంటారు దీన్ని? డాన్స్ అంటారు కదా, కానీ డాన్స్ తప్పు. ఎలా పలకాలంటే డాన్స్. ఎలా పలకాలా? డాన్స్. ఆ ఎలా పలకాలి? ఆగా పలకాలి, ఆగా పలకాలి. డాన్స్ నాట్ డాన్స్, డాన్స్. ఓకే చూడండి ప్రొనౌన్సియేషన్ డా ఆ నా స, డాన్స్. నెక్స్ట్ వన్ ఈని ఎలా పలుకుతున్నాము? సర్టన్. సర్టన్. సర్టన్ అంటలేం, సర్టన్ అనకూడదు, సర్టన్. ఓకే సో నెక్స్ట్ వన్ సర్టన్. ఇది ప్రొనౌన్సియేషన్, ఇది సారీ ట్రాన్స్క్రిప్షన్. నెక్స్ట్ వన్ ఏముంది చూడండి, GOLOGY. గియాలజీనా జియాలజీనా? జియాలజీ నాట్ జువాలజీ. ఇది జువాలజీ వేరే, అది ZOOLOGY జువాలజీ. ఓకే జీవశాస్త్రం కదా, ఇది జియాలజీ. జియాలజీ అంటే భూగర్భ శాస్త్రం, భూగర్భ శాస్త్రం. ఓకే లోపల భూమి లోపల చదివేటటువంటి, భూమి లోపల లోహాలు అవన్నీ ఉంటాయి కదా, వాటి గురించి చదివే శాస్త్రాన్ని జియాలజీ అంటారు. సో ఇక్కడ జీని ఎలా పలుకుతున్నాము? జాగా పలుకుతున్నాము. జీని ఎలా పలుకుతున్నాము? జాగా పలుకుతున్నాము. నెక్స్ట్ వన్ ఇది చూడండి GOMETRY. జాన్ ఎలా పలుకుతున్నాము? ఈని ఎలా పలుకుతున్నాం? జియోమెట్రీ. యా అంటే జీని జాగా పలుకుతున్నాం, ఆడ ఏనేమో ఆగా పలుకుతున్నాం. ఆ జియోమెట్రీ నాట్ జియోమెట్రీ, జియోమెట్రీ. జియోమెట్రీ, జియోమెట్రీ, జియోమెట్రీ. చూడండి జియోమెట్రీ. ఓకే జియోమెట్రీ, జియోమెట్రీ. ఓకే నెక్స్ట్ వన్ ఇది GRDN. గార్డెన్. ఇక్కడేమో గాగా పలుకుతున్నాం. ఇంతసేపు జా వచ్చింది కదా, ఇప్పుడు గా వచ్చింది. గార్డెన్. చూడండి గార్డెన్. 10 minutes ఉంది. గార్డెన్. ఓకే గార్డెన్. నెక్స్ట్ వన్ ఓ ఎలా పలుకుతున్నాము? ఎస్ ఎలా పలుకుతున్నాం? ఓకే మూవీస్ అంటామా? మూవీస్ అంటామా?
Movies. యా మూవ్ ఊగా పలుకుతున్నాము. ఊని ఎలా పలుకుతున్నాము? ఊ. సాన్ ఎలా పలుకుతున్నాము? జ. మూవీస్. మూవీస్. మూవీస్ కాదు, మూవీస్. ఎలా పలకాలి? మూవీస్. ఎస్. నెక్స్ట్ వన్ మూవీస్. Reason. మూవీస్. ఓకే. REASON. సాన్ ఎలా పలుకుతున్నాం? నాట్ సా, జ. రీజన్. రీజన్. ఓకే. నాట్ సన్, నాట్ రీసన్, రీజన్. Reason. ఎస్, వెరీ గుడ్. దెన్ కన్ఫ్యూజ్. ఓకే. ఓన్ ఎలా పలుకుతున్నాము? ఆ. నాట్ ఓ. కన్ఫ్యూజ్. యూన్ ఎలా పలుకుతున్నాము? యూ. యా ప్లస్ యా ప్లస్ యూ యూ అని పలుకుతున్నాం. దెన్ ULTIMATE. యూన్ ఎలా పలుకుతున్నాము? అల్టిమేట్. 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 ఓకే. ఓకే. నెక్స్ట్ వన్ అంపైర్. చూడండి, ఇక్కడ ఐ ఉంది. ఐని ఎలా పలుకుతున్నాం చూడండి. అయ్యర్. ఐ. అంపైర్. 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 చూడండి, ఏ ఐ తర్వాత మళ్ళా ఆ ఉంది. అంపైర్ అలా పలకాలి. మనం అంపైర్ అంటాం కదా, అంపైర్ కాదు, అంపైర్ పలకండి. Umpire. ఎస్, అంపైర్. అంపైర్. ఆర్ పలకూడదు, ఆర్ పలకూడదు. ఓకే. అంపైర్. ఓకే. ఎస్. నెక్స్ట్ వన్, లెట్ us see the next one. యా, చూడండి, UTILITY. యూటిలిటీ అంటాం. యూటిలిటీ కాదు, యూటిలిటీ. యూటిలిటీ. సో యూని యూ దీర్ఘం. యూటిలిటీ. యూటిలిటీ. నెక్స్ట్ వన్. ఎస్, ఇది UTOPIA. ఎలా పలుకుతున్నాము? ఔ. ఔ. యూటోపియా. 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 ఇక్కడ IMPACH. ఇది ఎలా పలుకుతున్నాము? ఇంపీచ్. ఇంపీచ్ కాదు, ఇంపీచ్. అంటే ఈ ఐని ఈగా పలుకుతున్నాం. ఐని ఈగా పలుకుతున్నాం. నెక్స్ట్ ఇంప్రెస్. ఏ ఎలా పలుకుతున్నాం? ఏగా పలుకుతున్నాం. ఇంప్రెస్. నెక్స్ట్ వన్ ఇంప్రెస్. ఓకే. నెక్స్ట్ వన్ ఇనాగ్యూరేట్. ఇనాగ్యూరేట్. చూడండి, ఏనేమో ఓ, ఇనో. గానేమో జీనేమో గాగా పలుకుతున్నాం. ఏని ఎయ్. ఇనాగ్యూరేట్. ఇనాగ్యూరేట్. ఓకే. నెక్స్ట్ GAMBLE. ఇది ఎలా పలుకుతున్నాము? గ్యాంబుల్. గ్యాంబుల్. ఎస్, గ్యాంబుల్. ఓకే. జీని గాగా పలుకుతున్నాం. ఇంకోటి, ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది RENDEZVOUS. ఓకే. దీనేమో రా. రాన్ దీవు. రాన్ దీవు. ఇది ఎలా పలకాల? రాన్ దీవు కదా, రాన్ దీవు. రాన్ దీవు. రాన్ దీవు. అయితే అమెరికా వాళ్ళు రాన్ దీవు అంటారు, ఇంగ్లీష్ వాళ్ళు రాన్ దీవు అంటారు. ఓకే. సో స్లైట్ డిఫరెన్స్ అన్నట్టు. మొత్తం పైన రాన్ దీవు. ఓకే. సో విత్ దిస్ వన్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద చాప్టర్. అండ్ లెట్ us see the టెక్స్ట్ బుక్. ఒకసారి టెక్స్ట్ బుక్ కూడా ఒకసారి చూసేద్దాం. టెక్స్ట్ బుక్ స్కాన్డ్ కాపీ. ఏమైనా ప్రాబ్లం ఉందేమో చూద్దాం. కనిపిస్తుందా మీకు? ఓకే. ఇవన్నీ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఈ సౌండ్స్ అని చెప్పుకున్నాం. ఈ, ఓ, ఊ, సి, జి, ఎస్ ఇవన్నీ చెప్పుకున్నాం. ఇంకా తర్వాత ఎక్సర్సైజ్ ఇచ్చాడు ఇక్కడ మీకు. ఎక్సర్సైజ్ ఇవే కాకుండా కొన్ని ఎక్స్ట్రా పదాలు కూడా మీకు చెప్పాను. ఓకే. ఇవన్నీ కూడా మీకు వెబ్సైట్లో దొరుకుతాయి. ఇవన్నీ కూడా మీరు ఫిలప్ చేయండి. ఫిలప్ చేసి ఇవంతా ఫిలప్ చేసిందే నింపండి. ఓకేనా? ఇదంతా మీరు నోట్బుక్లో మీరు నీట్గా రాసుకోవాలి. రాసిన తర్వాత ఫోటో తీసి నాకు పంపాలి. ఓకేనా? నెక్స్ట్ మనం ఇది అయిపోయిన తర్వాత ఏం చదువుకుంటామంటే రేపటి నుంచి, అంటే రేపు సండే కదా, మండే నుంచి ఏం చదువుకుంటాం అంటే గ్రామర్ చదువుతాం. ప్రొనౌన్సియేషన్ అయిపోయింది. ఫిక్షన్, ప్రోస్, పోయిట్రీ అండ్ డ్రామాలో ఒక డ్రామా ఒక్కటి మిగిలింది. అది మనం ఆ తర్వాత చెప్పుకుందాం. సో ప్రొనౌన్సియేషన్ అయిపోయింది. నెక్స్ట్ గ్రామర్. సో గ్రామర్లో ఏమేమి ఉన్నాయి ఓసారి ఓవరాల్ లుక్ చూద్దాం. ఇంకా ఒక 2 నిమిషాలు ఉంది కాబట్టి. ఫస్ట్ వన్ నౌన్. ఓకే. గ్రామర్లో ఏముంది? నౌన్.
ప్రొనౌన్. మీకు ఇవి తెలుసు కదా, నౌన్ అంటే ఏంది? నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్ ఆర్ థింగ్ అనేది మీరు చదువుకుంటారు కదా. ఓకే, నెక్స్ట్ ప్రొనౌన్ అంటే ఏంటి? పేరుకు బదులు పేరుకు బదులుగా వాడేటటువంటి పదాలని ప్రొనౌన్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ, వి, హీ, షీ అని చదువుకున్నాం కదా. నెక్స్ట్ ఆక్సిలియరీ వర్బ్స్. నెక్స్ట్ ఏముంది? ఆక్సిలియరీ వర్బ్ ఉంది. నెక్స్ట్ వన్ మెయిన్ వర్బ్స్ అండ్ టెన్సెస్. ఈ 4 చాప్టర్లు మనకు ఉన్నాయి. ఈ 4 చాప్టర్లు అయిపో చేసుకుందాము. ఓకే, మోస్ట్లీ మనకు ఆఫ్లైన్ క్లాసులు 1వ తేదీ అంటున్నారు, ఇంకా పూర్తిగా గైడ్ లైన్స్ రాలేదు. ఆ వచ్చే లోపల ఈ చాప్టర్లు అన్ని అయిపో చేసుకుంటే మనకు సిలబస్ సుమారుగా అయిపోయినట్లు అవుతుంది. ఇంకా ఇవి అయిన తర్వాత గ్రామర్ అయిపోయిన తర్వాత వొకాబులరీ ఉంది, స్పెల్లింగ్ ఉంది, పంక్చువేషన్ ఉంది, కాన్వర్జేషన్ ఉంది, రీడింగ్ మస్తుంది సిలబస్. ఓకే, కాబట్టి ఇదంతా కూడా మనము ఇవి అయిపోయిన తర్వాత మనం చదువుకుందాం. ఓకేనా? ఎనీ అదర్ డౌట్స్? ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకా 4 minutes టైము. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ. చెప్పండి అమ్మా. హలో, నో డౌట్సా? హలో, No doubt, sir. నో డౌట్ సార్. ఓకే అమ్మా, మళ్ళీ మండే కలుద్దాం మనము. ఓకే, ఈరోజు మంచి సెట్ అయింది. కాలేజీలోనే ఉన్నాను నేను, కాలేజీలో నుంచి చెప్తున్నాను. ఓకే రైట్. అయితే కొద్ది కెమెరా ప్రాబ్లం ఉంది, అందుకే నా ముఖం మీకు కనపడదు. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఐ బిలీవ్. అంతా బానే ఉందా క్లాసు? ఓకే అమ్మా, బాయ్. వీళ్ళు ఎండ్ అట్లా. ఈరోజు ఎంతమంది వచ్చారు? 21 members వచ్చారు. ఇంకా మిగతా వాళ్ళందరూ రావాలి. కొంతమంది నాగర్ కర్నూలు వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ నాగర్ కర్నూలు వాళ్ళు? ఉన్నారు? ఎనీబడి ఈజ్ దేర్ ఫ్రమ్ నాగర్ కర్నూల్? ఓకే రైట్. ఓకే రైట్, విల్ ఎండ్ ద క్లాస్ టుడే. బాయ్. బాయ్ సార్. బాయ్.